హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. కెన్ యూ బిలీవ్ దిస్? మీరు నమ్ముతారా? ఎస్ఆర్హెచ్ హెన్రిక్ క్లాసన్ని రిలీజ్ చేయాలని అనుకుంటుంది అని లేటెస్ట్ న్యూస్. ఎంతో ఏరి కోరి హయ్యెస్ట్ అమౌంట్ 23 crores పెట్టి అతన్ని రిటైన్ చేసుకున్నారు. లాస్ట్ ఇయర్ కదా, అండ్ ఈస్ నాట్ డన్ బ్యాడ్లీ లాస్ట్ ఇయర్. లాస్ట్ 3 seasons ఎస్ఆర్హెచ్ కానీ 3 seasonsలో కూడా హె స్కోర్డ్ 400-450 runs every consistentగా, అండ్ ఈ స్ట్రైక్ రేట్ ఈస్ ఆల్వేస్ 170+. మరి అతనికి ఎందుకు వదిలేస్తున్నారు? ఈజ్ ఎ మిడిల్ ఆర్డర్ బ్యాటర్. మిడిల్ ఆర్డర్ మీకు ఓపెనర్స్ చాలామంది బ్రహ్మాండంగా ఆడేవాళ్ళు ఉంటారు. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ బాగా ఆడేవాళ్ళు, స్పిన్ బాగా ఆడేవాళ్ళు రేరిటీ. అండ్ ఈజ్ ఎ కీపర్ టు బూట్. ఈ డబుల్స్ అప్ యాజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్. ఈ కీపర్ గురించి తడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటంటే హీ హాజ్ రిటైర్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్. ఇప్పుడు మామూలుగా ఫారిన్ క్రికెటర్స్ అంటే వాళ్ళతో ఒక ప్రాబ్లం ఉంటుంది, అవైలబిలిటీ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు దేశం తరఫున ఆడడానికి అది. కానీ హీ హాజ్ రీసెంట్లీ రిటైర్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్, ఈజ్ ప్లేయింగ్ ఎక్స్క్లూజివ్లీ ఇన్ ద లీగ్స్. అలాంటి క్రికెటర్కి అందరికంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి మీరు ఒక హాట్ ప్రాపర్టీగా తీసుకున్న క్రికెటర్ని ఎస్ఆర్హెచ్ ఎందుకు వదిలేసుకోవాలండి? ఎంత ఫూలిష్గా అనిపిస్తుంది కదా. నాకు అలాగే అనిపించింది ఇనీషియల్గా. బికాజ్ మీరు అడుగుతారు కదా మీ ఫేవరెట్ క్రికెటర్. నాకు క్లాసన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్రికెటర్స్. క్వైట్ అన్ఎజ్యూమింగ్, తన పంతం చేసుకుంటూ పోతాడు. నేను ఇప్పుడే కాదు, వెన్ ఇండియా ప్లేడ్ సౌత్ ఆఫ్రికా ఇన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్, అతను వచ్చి మంచి ఫైటింగ్ నాక్స్ ఆడాడు. మన స్పిన్నర్స్ని బాగా ఆడాడు. స్పిన్నర్స్ని అంత బాగా హ్యాండిల్ చేసే ఫారిన్ ప్లేయర్ చాలా తక్కువ మంది చూసి. అప్పటి నుంచి ఐ బిన్ అడ్మైరర్, ఫ్యాన్ అనడానికి లేదు, అడ్మైరర్. సో ఎస్ఆర్హెచ్కి వచ్చిన తర్వాత కూడా హెస్ డన్ ఎక్సెప్షనల్లీ వెల్. సో అతనంటే నాకు చాలా ఇష్టం. సో అలాంటి క్రికెటర్ని ఎందుకు వదిలేసుకుంటారు? చాలా ఫూలిష్గా అనిపిస్తుంది కదా. ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మస్ట్ బి వెరీ వెరీ అన్హ్యాపీ అబౌట్ దట్. కానీ అది అవుతుందో లేదో మనకు తెలీదు. అయితే చాలా హాట్గా వచ్చిన న్యూస్. టైమ్స్ ఆఫ్ ఇండియాలో సాహిల్ మల్హోత్రా అని చెప్పి హెస్ బ్రోకెన్ దిస్ న్యూస్. వాళ్ళకి కూడా దే హ్యావ్ గాట్ దేర్ ఓన్ సోర్సెస్, మనం కాదనట్లేదు. ఎస్ఆర్హెచ్ వాళ్ళు సాధారణంగా బయటపడరు, బట్ ఎక్కడో వాళ్ళకి సోర్స్ ఉన్నది. అంటే ట్రేడ్ సర్కిల్స్లో ఇప్పుడు ఐపీఎల్ మీకు రిలీజ్ డెడ్ లైన్ దగ్గరికి వస్తుంది కాబట్టి చాలా 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 జరుగుతున్నాయి లోపల ట్రేడింగ్ గురించి. కానీ ఎవరిని వదిలేయాలి, ఎవరిని పెట్టుకోవాలి. ఎందుకంటే దెర్ ఆర్ ప్లేయర్స్ లైక్ క్యామరన్ గ్రీన్, వాళ్ళు ఆప్షన్లోకి వచ్చే అవకాశం ఉంది. సో ఎస్ఆర్హెచ్ ఎందుకు వదులుకోవాలని అనుకోవడానికి అనుకున్నారో లేదో మనకు తెలియదు ఖచ్చితంగా. అంటే దాని వెనక ఉండే లాజిక్ ఏంటనేది మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు నేను వీఆర్ ఆల్ క్రికెట్ లవర్స్, మనం అనలిస్టులు అనుకోండి, ఏదని అనుకోండి. బట్ ట్రేడ్ పండిట్స్ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఈ ట్రేడ్కి సంబంధించిన వాళ్ళు, అంటే దే ఆర్ టోటల్ ఇంటూ స్పోర్ట్స్ మేనేజ్మెంట్ అండ్ ఈ లీగ్స్ మేనేజ్మెంట్ సంబంధించిన వాళ్ళు చెప్పేది ఏంటంటే 23 crores ఫర్ ఏ ప్లేయర్. మీకు అనవసరంగా మీ మీరు ప్రెషర్ పెట్టుకో. 23 crores ఒక ప్లేయర్కి పెడితే మీ టీమ్ బ్యాలెన్స్, టీమ్ కాంపోజిషన్లో ప్రాబ్లం వస్తుంది. ఇఫ్ యూ రిలీజ్ ద 23 crores యూ విల్ హ్యావ్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఎస్ఆర్హెచ్కి ఉన్న ప్రాబ్లం ఏంటంటే బ్యాటింగ్లో ఎక్స్ప్లోజివ్ పవర్ ఉంది వాళ్ళకి. టాప్ 3 హెడ్ అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్ అండ్ నితీష్ రెడ్డి ఉన్నాడు అక్కడ. మీకు క్లాసన్ ఉన్నాడు. సో 5 టాప్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు. మనవరి పాండ్లవల్ అనుకుంటున్నాం మనం. ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు. అండ్ మీకు బౌలింగ్లో మీకు ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, షమి ఉన్నాడు. కానీ ప్రాబ్లం ఏంటంటే స్పిన్నర్ సరైన వాళ్ళు లేరు. సరైన స్పిన్నర్ లేకుండా జిషాన్ అన్సారీ హస్ డన్ వెల్, రీజనబుల్లీ వెల్. పెద్ద గొప్పగా కొత్త కుర్రాడు. వాళ్ళకి ఒక గన్ బౌలర్, స్పిన్ బౌలర్ కావాలి. సరైన స్పిన్నర్ లేడు. షమి, హర్షల్ పటేల్ లాస్ట్ ఇయర్ అంత బాగా పర్ఫామ్ చేయలేదు. సో ప్యాట్ కమిన్స్ ఈజ్ కరెంట్లీ అండర్ ది ఇంజర్డ్ సైడ్. సో వాళ్ళకి బౌలింగ్ విషయంలో, బ్యాటింగ్లో ఎక్స్ప్లోజివ్ పవర్ ఉంది, ఫైర్ పవర్ ఉంది, అంతా బాగానే ఉంది. బౌలింగ్లో సరిగ్గా లేదు. బ్యాట్స్మెన్ ఎన్ని రన్స్ కొట్టినా దాన్ని డిఫెండ్ చేసుకునే బౌలర్స్ లేని పరిస్థితి వాళ్ళకి కనిపిస్తుంది. సో దే వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ బౌలింగ్, దే వాంట్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ప్లేయర్స్ లైక్ క్యామరన్ గ్రీన్ ఆక్షన్లోకి వస్తే చాలా ఎక్కువ ధర పలుకుతాడు. అలాంటప్పుడు అతనికి యూ షుడ్ హ్యావ్ సఫిషియంట్ అమౌంట్ ఇన్ ద కిటీ టు గెట్ ఎ ప్లేయర్ లైక్ హిమ్. అతను మీకు 4 ఓవర్లు కాకపోయినా 3 ఓవర్లని ఇస్తాడు. అండ్ అతను బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్, డౌన్ ది ఆర్డర్ కూడా ఆడగల బ్యాట్స్మెన్. ఆల్రెడీ ఉప్పల్ స్టేడియంలో ఒక మంచి నాక్, ఐ రిమెంబర్ వన్ గ్రేట్ నాక్ బై హిమ్. సో ఇలాంటి వాళ్ళ థింకింగ్ వేరే ఉంటుంది. దట్ ఈజ్ నెంబర్ 1. ఏంటంటే ఆ 23 crores కనుక రిలీజ్ అయితే మీకు చాలా బెటర్గా ఉంటుంది. అది 23 crores ఎందుకు పెట్టారు వాళ్ళు? రిటెన్షన్ దే కుడ్ హ్యావ్ రిటైన్ హిమ్ ఫర్ 18 crores. ఈ క్యాప్టెన్ కంటే ఎక్కువ పెట్టారు వాళ్ళు.
కానీ ఏంటంటే ఏమనుకున్నానంటే చాలా పెద్దగా మేము ఒక క్లాసన్ కింద డబ్బులు ఇస్తున్నాం. అది కూడా కాదు, కంపల్షన్ అయి ఉంటుంది. నాకు తెలిసి క్లాసన్కి వేరే దగ్గర నుంచి ఆఫర్స్ ఉంటే నేను వెళ్ళిపోతానంటే వద్దు, నువ్వు యూ కోట్ యువర్ ప్రైస్, నువ్వు బ్లాంక్ చెక్ ఇస్తారు చూడండి సినిమాల్లో, బ్లాంక్ చెక్ లాగా నువ్వు ఎంత అడుగుతున్నావు 23 crores నేను ఐ విల్ రిమైన్ విత్ యూ అని ఉంటాడు. కంపల్షన్ మీద చేస్తుంటారు అలాగా. కానీ 23 crores ఇవ్వడం వల్ల క్లాసన్ కూడా నష్టం జరిగింది. సో క్లాసన్ సైడ్ నుంచి చూద్దాం. క్లాసన్ ఏంటంటే ఆ ప్రైస్ ట్యాగ్ ప్రెషర్, అంత ముందు 2 సీజన్లో ఆడిన ఆ ఇంపాక్ట్ఫుల్ ఇన్నింగ్స్ మనకి 2025లో అంటే ఈ ఏడాది సీజన్లో రాలేదు. ఒక సెంచరీ చేశాడు కేకేఆర్ పైన, 39 balls ఎంతో చేశాడు. బట్ అప్పటికి బోత్ ద టీమ్స్ వర్ అవుట్ ఆఫ్ ది రేస్. అలాంటి టైంలో అది మీకు అప్పుడు దట్ హ్యాస్ నో సిగ్నిఫికెన్స్ అట్ ఆల్. అతను యావరేజ్ చూస్తే 46 or 47 ఉంది, స్ట్రైక్ రేట్ 170 ఉంది. కానీ ఇంపాక్ట్ రాలేదు ఇయర్ మామూలుగా క్లాసర్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసే ఇంపాక్ట్, ఫైటింగ్ నాక్స్, ఓడిపోయే మ్యాచ్ని గెలిపించడం అలాంటి చేయలేదు క్లాసన్. ఫిగర్స్ ఆర్ గుడ్, నెంబర్స్ అన్నిసార్లు మనకి కరెక్ట్ ఫిగర్స్ ఇవ్వవు. సో క్లాసన్ ఇంపాక్ట్ అనేది, క్లాసన్ ఎఫెక్ట్ అనేది ఇట్ హ్యాస్ కమ్ డౌన్ ఎ లాట్. అది ప్లస్ SA20లో అతను స్ట్రైక్ రేట్ 130 ఎంతో ఉంది, పెద్దగా రన్స్ చేయలేదు, 100లో కూడా రన్స్ చేయలేదు. సో అతను గ్రాఫ్ పడిపోతుంది. ఏజ్ కూడా 34 years, ఈజ్ 34. సో వాళ్ళకి ఆల్రెడీ కీపర్ ఉన్నాడు, ఇషాన్ కిషన్ ఇస్ దేర్, కీపర్ ఇస్ దేర్ ఫర్ దెమ్. కీపర్ గురించి అంటే ఇషాన్ కిషన్ కూడా ముంబైకి వెళ్ళిపోతారా అని టాక్ వచ్చింది, కానీ అది కూడా మనకి కాకపోవచ్చు అని చెప్పి మళ్ళీ లేటెస్ట్ న్యూస్. సో ఇషాన్ కిషన్ కీపర్ ఉన్నాడు, కీపర్గా అవసరం లేదు. అతను ఫారిన్ కీపర్ని యూజువల్గా టీమ్స్ కూడా ప్రిఫర్ చేయవు, ఎందుకంటే వాళ్ళకి ఛాయిసెస్ నేరో డౌన్ అయిపోతాయని చెప్పి. ప్లస్ అతని డ్విండ్లింగ్ నెంబర్స్, ఎప్పుడైతే అతని నెంబర్స్ తగ్గిపోయినాయో ఖచ్చితంగా వాళ్ళు ఆలోచనలో పడ్డారు. ఇది ఇప్పుడున్న సినేరియో ఏంటంటే క్లాసన్ని వదిలేసుకుందాం, 23 crores రిలీజ్ అయితే మనకి మంచి లెగ్ స్పిన్నర్, వాళ్ళ లెగ్ స్పిన్నర్ కోసం చాలా ఎవరున్నారు నాకు తెలియట్లేదు. జాంపా ఆల్రెడీ ఉన్నాడు, అతను జాంపా ఫారిన్ స్పిన్నర్ కాబట్టి. ఎందుకంటే వీళ్ళకి ట్రావిస్ హెడ్, ప్యాట్ కమిన్స్ అండ్ మీకు క్లాసన్ ఉన్నప్పుడు జాంపాని పెట్టుకుంటే యూ కెనాట్ హ్యావ్ ఏ ఫారిన్ ఫాస్ట్ బౌలర్. ఫారిన్ ప్లేయర్ మీకు ఎవరు ఉండాలంటే ఫాస్ట్ బౌలర్ని పెట్టుకోవాలి మీరు. అలా కాకుండా జాంపాని పెట్టినారు అనుకోండి కష్టం అవుతుంది. రాహుల్ చహర్ నో గుడ్. సో అందుకని దే వాంట్ ఎ లెగ్ స్పిన్నర్. వాళ్ళ దృష్టిలో ఎవరో ఉన్నారేమో, మన డొమెస్టిక్లో ఆడిన ప్లేయర్ ఎవరో ఉన్నారు, మొత్తం మీద ఒక లెగ్ స్పిన్నర్ని తీసుకోవాలి మేము. సో దే వాంట్ సమ్ మనీ, ఎందుకంటే అది క్యామరన్ గ్రీన్ కోసమని అనుకోండి. దే మైట్ ఈవెన్ రిలీజ్ షమి 2 మ్యాచ్లు రంజీ ట్రోఫీలో బాగానే కంబ్యాక్ అయ్యాడు. బట్ ఈ ఫార్మాట్లో అతను రన్స్ లీక్ చేస్తారని ఉంది కదా. హర్షల్ పటేల్ కూడా లాస్ట్ సీజన్ పెద్దగా పర్ఫామ్ చేయలేదు. సో హర్షల్ పటేల్, రాహుల్ చహర్, షమి, అభినవ్ మనోహర్ వీళ్ళందరినీ రిలీజ్ చేస్తే వాళ్ళకి బోల్డంత అమౌంట్ వస్తుంది, 25 crores ఈజీగా వస్తుంది. ప్లస్ క్లాస్ని రిలీజ్ చేస్తే మీరు 50 crore బ్రాకెట్లో పగిలిపోతారు. 50 crores పెట్టుకుని మీరు ఆక్షన్లో దిగితే యూ కెన్ గెట్ ది ప్లేయర్స్ దట్ యూ వాంట్. టాప్ పిక్స్ని మీరు తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆ రకమైన గ్యాంబుల్ కోసం వెళ్తున్నారా? ఒకవేళ క్లాస్ని బైబ్యాక్ చేద్దాం అంతగా అయితే అవసరమైతే యూ కెన్ బై హిమ్ బ్యాక్ ఫర్ లెస్సర్ ప్రైస్. క్లాస్ని ఎంత లేదన్నా 18 కోట్లు పలుకుతాడు. 18 కోట్లు మీకు 5 కోట్లు అక్కడ సేవ్ అయినట్టే కదా. సో ఆ రకమైన ఒక థింకింగ్లో ఉన్నారేమో అని అనిపిస్తుంది. బట్ వీ డోంట్ నో. బట్ అల్టిమేట్లీ వైజర్ కౌన్సిల్ షుడ్ ప్రివైల్. క్లాసన్ లాంటి ఒక ప్లేయర్ని, సరే ఒక సీజన్ బాగా ఆడినంత మొదటి స్పిన్ బాగా ఆడతాడు అతను. స్పిన్నర్స్ ఐపీఎల్లో ఎంత బాగా పర్ఫామ్ చేస్తారో మనకు తెలుసు. స్పిన్ బాగా ఆడతాడు, డౌన్ ది ఆర్డర్. మీకు ఓపెనర్లు ఎంతమంది అయినా దొరుకుతారు, కానీ మీకు నెంబర్ 4, నెంబర్ 5లో ఆడే ప్లేయర్, గన్ ప్లేయర్, కీపర్, మీకు అలాంటి ఒక మంచి స్ట్రైక్ రేట్, అతని కోసం కొన్ని ఓవర్లు అట్టే పెట్టుకుంటారు. మీకు మంచి ఫాస్ట్ బౌలర్, మంచి స్పిన్నర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే టాప్ 4 అయిన తర్వాత కొన్ని ఓవర్లు అతని కోసం ఉంచిపెట్టి ఆడించే పరిస్థితి ఉంటుంది. అలాంటి ఒక ప్లేయర్, ఎందుకంటే దీస్ ఆర్ రేర్ కమాడిటీ. నా దృష్టిలో ఐపీఎల్ మొత్తంలో మీకు ఫారిన్ ప్లేయర్స్లో బెస్ట్ బ్యాటర్స్ ఎవరంటే నికోలస్ పూరన్ అండ్ హెన్రిక్ క్లాసన్. ఫారిన్ ప్లేయర్స్లో ఇద్దరు కూడా కీపర్ బ్యాట్స్మెన్. పూరన్ ఎక్కువ కీపింగ్ చేసినా చేయకపోయినా, అండ్ దే ఆర్ ఎక్సెప్షనల్ బికాస్ దే ప్లే స్పిన్ వెల్, దే ప్లే ఇన్ ద మిడిల్ ఆర్డర్. అలాంటి వాళ్ళని కళ్ళకు అద్దుకొని మీరు అట్టే పెట్టుకోవాలి. మరి మీరు అతన్ని ఆక్షన్లోకి రిలీజ్ చేస్తే, నేను చెప్పిన రీజన్స్ అన్నీ ఉన్నాయి కదా, రీజన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, బట్ ఒక్క సీజన్లో అంత ఎఫెక్టివ్గా లేడు. స్టిల్ హీ స్కోర్డ్ 100 అండ్ హిస్ ఫిగర్స్ ఆర్ గుడ్. ఒక్క సీజన్ కోసం మీరు అలా అనుకుంటే 23 crores అది అని చెప్పి యూ రిలీజ్ షమి, యూ రిలీజ్ హర్షల్ పటేల్. అంత మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి ఇండియన్ బౌలర్స్ లేరు కదా. బట్ ఎనీవే, మీరు క్యామరన్ గ్రీన్ వచ్చినంత మాత్రాన, క్యామరన్ గ్రీన్ ఈజ్ ఇంజరీ ప్రోన్,
అగైన్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఉన్నప్పుడు మీరు ఎందుకని క్లాస్ అన్ని వదిలేస్తారు? క్లాస్ అని వదిలేస్తే మబ్బులో నీళ్లు చూసి ముంతలో నీళ్ళలోకి పోసుకున్నట్టు అవుతుంది తెలుగు సామెత చెప్పాలంటే. అలాంటివి గతంలో కొన్ని టీమ్స్ చేసి ఇప్పుడు వెంకటేష్ అయ్యర్‌ని రిలీజ్ చేసి రిటైన్ చేసుకోకుండా అతని కోసం 23 కోట్లు పెట్టిన కేకేఆర్ గానీ, అలాగే మీకు బట్లర్‌ని రిలీజ్ చేసిన ఆర్ఆర్ గానీ, వీళ్ళు ఎంత సఫర్ అయ్యారో మనకు తెలుసు కదా! సో, ఇలాంటి డెసిషన్ కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. బట్ దే మైట్ బి హావింగ్ దేర్ ఓన్ రీజన్స్ దట్ వీ డోంట్ నో. బట్ లెట్ అస్ హోప్ ఎస్ఆర్‌హెచ్‌ని ఇష్టపడే మన మన తెలుగు రాష్ట్రం కదా! నేను ఐ డోంట్ టేక్ సైడ్స్ విత్ ఎనీ ఎస్ఆర్‌హెచ్ ఆల్వేస్ సాఫ్ట్ కార్నర్ ఉంటది. సో, ఎస్ఆర్‌హెచ్ ఇలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని నేను కోరుకుంటున్నాను. రీజన్స్ ఉంటాయి. ప్రతిదానికి ప్లస్ ఆర్ మైనస్ నాణానికి 2 వైపులు ఉంటుంటాయి. బట్ ఐ ఫీల్ దట్ క్లాసెన్స్ షుడ్ బి రిటైన్డ్. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్స్‌లో చెప్పండి.